అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అది కూడా ఏంటంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను. బ్రాహ్మణ కోడూరు అని చెప్పేసి ఒక విలేజ్‌లో నాగారపమ్మ గుడి అని ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. చాలా పురాతనమైన గుడి అనమాట ఇది. ఇంకా మళ్ళీ కన్‌స్ట్రక్షన్స్ రెనోవేట్ ఇంకా చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడికైతే అందరం వచ్చేసాము. మీకు ఈ గుడిని దీనిలో ఒక స్పెషల్ గూడా ఉంది. అది గూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ గుడిని చూసేయండి. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా! నాగారపమ్మ వారి అమ్మవారి దేవస్థానం బ్రాహ్మణ కోడూరు. సో, ఇది చాలా పెద్దూరు. లోపలికైతే ఉంటుంది. కానీ చాలా చాలా పెద్దూరు. ఇది చాలా పురాతనమైన గుడండి. రోడ్డు పక్కకే ఉంటుంది గుడైతే. సో, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి ఇలా వెళ్ళగానే చూడండి. అమ్మవారిది అసలు మనకి వెంటనే దర్శనం ఇచ్చేస్తూ ఉంటారు. చాలా చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో అయితే. ఇవన్నీ కూడా ఇంత చిన్న గుడిలాగా అనిపిస్తుంది కదా! ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో మీరే చూడండి. ఈ పేర్లన్నీ కూడా ఏమనుకుంటున్నారు, ఈ గుడికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లన్నీ కూడా ఇలా టెంపుల్‌లో ఇలా రాస్తారనమాట. ఇంకా గుడి కుడివైపుకి ఇలా వచ్చిన తర్వాత మనకిక్కడ అంతకుముందు ఇవన్నీ ఏమీ లేవు. కళ్యాణ మండపం గూడా ఒకటి కట్టారు. ఇంకా చూడండి ఇక్కడ కన్‌స్ట్రక్షన్ గూడా అవుతుంది. సో, ఇక్కడేంటంటే ఒక మొక్కుందని చెప్పేసి అక్క వాళ్ళకి మొక్కుందని చెప్పేసి వచ్చేసాము. సో, తను తడి బట్టలతోనే చేయాలి ఇదంతా. పొంగల్ చేసి అమ్మవారికి పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టి మొక్కు చెల్లించుకోవాలనమాట. దానికోసం తనన్నీ ముందుగానే మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవాలి. పాలు, బియ్యం, బెల్లం, ఇంకా వాటర్ ఎవ్రీథింగ్ మేమైతే అన్నీ తెచ్చేసుకున్నాము. ఇంకా బియ్యం అవన్నీ రెడీ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి మొత్తం గుడి వాతావరణం అయితే ఎలా ఉందో చూడండి. ఇదంతా కూడా కళ్యాణ మండపం. ఇది కొత్తగా కట్టారు. ఇక్కడైతే కడుతూ ఉన్నారు. ఇంకా పక్కన కూడా కన్‌స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి టెంపుల్‌లో. ఇక్కడ బావి. అసలు ఇది ఎంత అరుదుగా ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు మనకి. కానీ ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ గుడిలోకి ఇలా మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తే ఆ బావిలో నీళ్ళతోనే వాళ్ళు తలస్నానం చేసేసి అవన్నీ చేస్తారనమాట. సో, ఈ ఈ పొయ్యి కూడా ఈ గ్యాస్ ఇవన్నీ కూడా గుడి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. మనం మనీ ఇస్తే. ఒక 50 రూపీస్ అలా ఇస్తే మనకిస్తారనమాట. ఈ స్టవ్ ఇవన్నీ ఇచ్చేసారు మనకి. మనం దీన్ని కొంచెం వాటర్‌తో చిన్నగా కడిగేసుకొని, ఇంకా దీనికి పసుపు, కుంకుమ అవన్నీ కూడా వేసుకొని ఇలా వెలిగించుకోవాలి. ఫస్ట్ అయితే భయమేసింది. గ్యాస్ వెలిగించగానే లీక్ అయిపోయి స్మెల్ వచ్చేసిందనమాట. మళ్ళీ దాన్ని సరిచేసుకొని పెట్టుకున్నాము. అవి చూసుకోవాలి. ఇంకా దీనికి మేమైతే పొంగలి చేయడం కోసం పాలు అవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఇవన్నీ రెడీ చేసుకొని ఇక్కడ మా అక్క అయితే అన్నీ ప్రసాదం చేయడానికి రెడీ చేస్తుంది. పాలు ఇంకా అవి. ఇవన్నీ వాళ్ళే ఏ గుడిలోనైనా ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేయకపోయినా మనం కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలైతే ఇంకా వీడియోస్ చేసుకుంటూ, ఫొటోస్ చూసుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో గుడిలో అయితే. ఇంకా అమ్మవారి పక్కనే ఇంకా వేరే అమ్మవారి గుళ్ళ పక్కనే ఈ పొంగలి చేయడానికి మనకు ప్లేస్ అయితే ఇచ్చారు. వీటి కోసం మేము ఇలా అన్నీ రెడీ చేసుకొని చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ బాగా అంటే చాలా బాగుంది. ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు కూడా గుడికి వస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా వేరే నాగులపాడు అక్కడ కూడా చూశాను. ఒక్కొక్కరికి నమ్మకం ఉంటుంది కాబట్టి వస్తారు ఆబ్వియస్లీ. ఇంకా దీనికోసం బెల్లం కూడా తెచ్చుకున్నాం కదా! అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా మనం అవన్నీ తెచ్చుకుంటేనే అవుతుంది. ఇక్కడైతే ప్రతిదీ అవైలబుల్‌గా అయితే ఉండదు. ఇంకా బెల్లాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయడం కోసం అమ్మ అంతా రెడీ చేస్తుంది. ఒక కండవ వేసుకున్నాము. కండవలో ఇవన్నీ కూడా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా నలగొట్టేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా చేసుకోవాలి. పాలైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది. మొత్తం బాగా పొంగినాయి అన్నమాట. ఇలా పొంగినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా! అవన్నీ దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని పొంగినప్పుడే వేసుకోవాలి. అలా పొంగితే ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయం లాగా గుళ్ళోకి రాగానే వాళ్ళు ఆ బావిలో నీళ్ళు తోడుకొని తల మీద పోసుకొని ఇలా చేయడం అంతా కూడా. సో, పొంగల్ తను రెడీ చేసేసేలోపు దీనికి ఇంకా మొక్కు చెల్లించాలి కదా! గుండు చేయించడం కోసం అతన్ని పిలిచేసి చేసే వాళ్ళని పిలిచేసి ఇక్కడైతే గుండు చేయించడానికి మొత్తం చేసేస్తున్నాడు అతను.
ఇది అది సైమల్టేనియస్‌గా అవుతుంది కాబట్టి వెంటనే మళ్ళీ వీడికి స్నానం చేసి అంతా రెడీ చేసుకొని అమ్మవారికి సమర్పించొచ్చు. సో చూసారు కదా చెరువు. చాలా పెద్ద చెరువు. ఇంకా దీనికి ఇంకా లోపలికెళ్తే కూడా ఊరు చాలా ఉంది. చాలా పెద్ద ఊరు అసలుకి. ఇది మెయిన్ రోడ్‌కి కొంచెం లోపలికి ఉంటుందన్నమాట. బ్రాహ్మణ కోడూరు గుంటూరు వెళ్ళే దారిలో మనకి సైడ్‌కి ఉంటుంది ఈ ఊరు. చాలా పెద్ద ఊరు. ఫస్ట్ టైం వచ్చాను. అమ్మవారిది చాలా చాలా అంటే ఒక్కొక్కళ్ళకి నమ్మకంతో మనం మొక్కుకుంటాం కదా! ఆ మొక్కు చెల్లించడం కోసమే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈడికైతే గుండు చేయించి చేస్తున్నారు. గుండు చేయించుకోవడం ఇష్టం ఉండదు పాపం. ఇంకా మొక్కుంది కదా! సో అయిపోయిన తర్వాత అమ్మ వీడినంతా అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది. ఇంకా అక్కడ బావి దగ్గరికి తీసుకెళ్ళకుండా ఇక్కడ పైప్‌తో కడిగేస్తుంది. కానీ అక్కడికి కూడా తీసుకెళ్ళి బావిలో నీళ్లు తోడేది కూడా మీకు చూపిస్తా చూడండి. ఎంత ప్యూరిటీగా ఉన్నాయో తెలుసా ఆ వాటర్. అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు అలాంటి బావులే కనిపించట్లేదు. కానీ గుడి దగ్గర అదొక చాలా పాజిటివ్ అనిపించింది. రాగానే ఆ బావిలో నీళ్ళు తోడుకొని మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళడం. సో ఇక్కడ నీళ్ళైతే తోడేసుకొని ఇంకా వీడికి పోసేస్తున్నాము. మళ్ళీ చల్లగా కూడా ఉండవు ఆ బావిలో నీళ్ళు, మంచిగా ఉంటాయి అన్నమాట. గోరువెచ్చని నీళ్ళలా ఉంటాయి అన్నమాట. ఇంకా వీడిని అంతటినీ కొంచెం వాటర్తో 2-3 బుంగలు నీళ్ళైతే అలా పోసేసేస్తే నీట్గా శుభ్రంగా అయిపోతుంది. ఆ హెయిర్ అదంతా కూడా పోతుంది కదా! అలా పోసేసిన తర్వాత ఇంకా నీట్గా గుండు అవన్నీ తుడిచేసేసి ఇంకా మళ్ళీ కొత్త బట్టలు తీసుకొచ్చినవి ఇంకా వాడికి వెయ్యాలన్నమాట. అవన్నీ మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట. సో అవన్నీ తీసుకొచ్చి ఇంకా వీడికి ఇంకా తుడుస్తున్నా కొంచెం ఎక్కిరిసి నవ్వేసరికి గుండు అనేసరికి పాపం జుట్టు పోయింది అనుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ అక్కతో ఫోటోలు దిగుతూ అలా ఉన్నారు వీళ్ళైతే. ఇంకా ఆలోపు మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసి అక్కడ రెడీగా పెట్టేస్తున్నా. సో తను మళ్ళీ ఇప్పుడు తలపైన పెట్టుకొని అమ్మవారి చుట్టూతో తిరగాలన్నమాట. సో బాగా కాలుతుంది. దాన్ని అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టాను చూడండి. బాగా మంచిగా అయ్యింది ప్రసాదం కూడా. సో దీన్ని తీసుకొచ్చేసి ఇంకా మనం ఇక్కడ పెట్టేశాము. కొంచెం పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇంకొంచెం ఆరుతుందని చెప్పేసి అలా పెట్టేశాను. ఇంకా తర్వాత తిను కండువా తలపైన పెట్టుకొని ఇంకా గుడి చుట్టూరు అయితే తిరుగుతుందనమాట. ఇంకా హడావుడిలో నేనైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే తనని చూసుకుంటూ ఉండాలి కదా అని చెప్పేసి ఎక్కువ గుడి చుట్టూ అంతా కూడా ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ నేను చిన్న చిన్న క్లిప్పులాగా అయితే యాడ్ చేశాను. ఇంకా అమ్మవారిని తీయొచ్చో లేదో అనుకుంటూ పర్టికులర్గా అయితే నేను ఫస్ట్ చూపించలేదండి. ఇంకా ఇలా 3 చుట్లు తిరిగిన తర్వాత మనం గంట కొట్టేసి ముందే గంట కొట్టేసుకొని 3 చుట్లు అలా తిరిగిన తర్వాత దింపుకొని లోపలికి తీసుకెళ్ళాలి. డైరెక్ట్గా అలా వెళ్ళడానికి ఎక్కువ హైట్ కూడా లేదు కాబట్టి దింపుకొని లోపలికి తీసుకెళ్ళి అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత మనం తీసుకెళ్ళిన అక్కడికి పెట్టాలి. ఇంకా పూజ కూడా చెయ్యాలి. మనం ఒత్తులు ఇంకా అన్నీ మనం తీసుకెళ్ళాలి. ఆయిల్ అవన్నీ తీసుకెళ్ళి మనం అక్కడ పూజ చేసుకొని మనం వండిన ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కు చెల్లించుకొని ఇంకా వీళ్ళ చేత కొబ్బరికాయలు అవన్నీ కొట్టించేసుకొని మనకి ఇక్కడ ప్లేట్ ఆకులు అవన్నీ కూడా తీసుకున్నాము. మేము తీసుకెళ్ళలేదు అవి. సో అవన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా పక్కన మనకి రావి చెట్టు అవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ప్రసాదం అవన్నీ పెట్టేసేసి అక్కడ పాలు పోసారు. అవన్నీ చేసేసుకొని ఈ ప్రసాదంతో పాటు పులిహోర కూడా చేసుకొని తీసుకెళ్ళాము. అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాము. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. గుడి అయితే చాలా బాగుంది. ఎవరన్నా నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేసి రండి. అంతే అండి. బ్రాహ్మణ కోడూరు నాగారపమ్మ తల్లి గుడి చూసేసారు కదా. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.